ఇది ఒక్కటి వాడి చూడండి, మీ జుట్టు అనేది కేవలం 3 రోజుల్లోనే విపరీతంగా పెరుగుతుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. కేవలం రూ. 1 టీ పౌడర్ తోటి మన జుట్టు అనేది చాలా లాంగ్‌గా గ్రోత్ అవుతుంది. సో, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకెళ్ళే ముందుగా మీకు ఉపయోగపడేటువంటి ఒక బ్యూటీ టిప్‌ని షేర్ చేస్తా. తర్వాత మనం హెయిర్ గ్రోత్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, హెయిర్ గ్రోత్ రెమెడీ ఈ బ్యూటీ టిప్ అయిపోయిన తర్వాత చెప్తా. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి అలోవెరా జెల్ తీసుకోండి. ఈ బ్యూటీ టిప్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో, నైట్ పడుకోబోయే ముందు ఈ క్రీమ్‌ని అప్లై చేసుకున్నామంటే ఉదయానికంతా ఫేస్ చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగంత అలోవెరా జెల్ తీసుకొని కొద్దిగంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నది 5 రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంటుందండి. సో, ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంత క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుందండి. సేమ్ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. సో, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి వీడియోలో మీకు ఉపయోగపడేటువంటి ఒక బ్యూటీ టిప్ అనేది షేర్ చేస్తూ ఉంటానండి. వీడియోకి ముందుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నది మనం ఒక చిన్న గాజు డబ్బీలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బీలో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. సో, రాత్రి పడుకోబోయే ముందు కొద్దిగంత తీసుకొని ఫేస్ మొత్తం ఈ విధంగా అప్లై చేసేయండి. సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా అప్లై చేసేయండి. ఉదయానికంతా ఫేస్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇక ఫేస్ వాష్ చేయనవసరం లేదు. ఈ విధంగా అప్లై చేసేయండి. మాయిశ్చరైజర్గా మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఉదయాన్నే మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఉదయానికంతా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫేస్లో మంచి గ్లోయింగ్ ఉంటుంది. అంతేకాకుండా ఫేస్ పైన ఉన్నటువంటి ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. అంతేకాకుండా మనకు మంచి మాయిశ్చరైజింగ్గా పనిచేస్తుంది. సో, ఒకేసారిగా ప్రిపేర్ చేసుకోకపోయినా అప్పటికప్పుడు మనం ఏ రోజుకి ఆ రోజు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక రూ. 1 ఒక టీ పౌడర్ అయితే తీసుకుంటున్నానండి. ఇక మన హెయిర్ గ్రోత్ రెమెడీలోకి వెళ్ళిపోదాం. ఇక ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ విధంగా రూ. 1 టీ పౌడర్ తీసుకోండి. పలానా బ్రాండ్ అనేం లేదండి. మీకు ఏ టీ పొడి అందుబాటుగా ఉంటే ఆ టీ పొడి తీసుకోండి. టీ పొడిని మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. మరియు జుట్టు మృదువుగా మెరిసేలాగా మారుతుంది. ఇందులోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ట్యాప్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ తీసుకోవద్దు. నార్మల్గా మనం డ్రింకింగ్ పర్పస్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ వాటర్ తీసుకోవాలి. ఇక మనం టీకి ఏ విధంగా అయితే మరగనిస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలాగే మరగాలండి. టీ పొడిలో ఉన్నటువంటి పోషకాలు అనేవి చక్కగా మరిగి వాటర్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో గురువుగారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. సో, ఇంట్లో ప్రేమ, పెళ్ళి, విదేశీ ప్రయాణం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు ఎలాంటి సమస్యలున్నా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా గురువుగారిని మనం సంప్రదించవచ్చు. కేవలం ఫోన్ కాల్ ద్వారానే మనం జాతకం చెప్పించుకోవచ్చండి. అక్కడికి వెళ్ళనవసరం లేకుండా అయ్యో మా ఇంట్లో తెలిస్తే జ్యోతిష్యం చెప్పించుకోనివ్వరు అనే టెన్షన్ పడకుండా స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యారంటే గురువుగారు చాలా బాగా జ్యోతిష్యం చెప్తారండి. అది కూడా కేవలం 5 రోజుల్లోనే మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తారు. సో, చూస్తున్నారు కదండి, వాటర్ అనేవి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యాయి. టీ పొడిలో ఉండే కెఫిన్, టానిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తాయి. దీనివల్ల జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. టీ పొడిని ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారేందుకు సహాయపడుతుంది. సో, ఈ విధంగా కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇంకా మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ వల్ల మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందని సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. ఊడిన ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు రావడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. సో, ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకోండి, సరిపోతుంది. సో, మన ఛానల్లో చాలామంది మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. నో ప్రాబ్లం అండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. కొద్దిగా జుట్టు రాలంగానే టెన్షన్ పడిపోయి ఇంకా ఎక్కువ జుట్టు రాలడానికి కారణమవుతూ ఉంటారు. సో, ఎలాంటి టెన్షన్లు పడొద్దండి. మనం వేలకు వేలు ఖర్చు పెట్టి కెమికల్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కొనే కన్నా ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా, పైసా ఖర్చు లేకుండా మన జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది. ఎలాంటి టెన్షన్ పడొద్దు. మీరు టెన్షన్ పడడం వల్ల జుట్టు అనేది ఇంకా ఎక్కువ రాలుతుందండి. సో, ఈ విధంగా గ్రేటర్ తీసుకొని
చిన్న హోల్స్ దగ్గర తురిమేసేయండి. ఓకేనా. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల కూడా, జంక్ ఫుడ్ వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కువగా రాలుతూ ఉందండి. టెన్షన్ పడకుండా మంచి మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుందండి. సో ఉల్లిపాయ వల్ల మన జుట్టు అనేది చాలా బాగా పెరుగుతుందని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. ఇప్పుడు మనం తీసుకుంటున్నది 2 వస్తువులేనండి. తరచూ మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులే. ప్రతి ఒక్కరికి అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులే. బయటికి వెళ్ళి మళ్ళీ మనం కొని తేవాల్సిన అవసరం కూడా లేదండి. సో ఈ విధంగా మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్న తర్వాత ఇక టీ స్ట్రైనర్ తీసుకుని అంత గట్టిగా పిండేసేయాలండి. అప్పుడే రసం వస్తుంది. సో ఎక్కువ రసం రావాలంటే గట్టిగా ప్రెస్ చేసేయండి. లేదు అనంటే చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, మిక్సీ జార్లో వేసి మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ విధంగా టీ స్ట్రైనర్లో వేసి ప్రెస్ చేసామంటే రసం వచ్చేస్తుంది. లేదు అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం తురిమిందంతా వేసి గట్టిగా పిండేస్తే రసం వస్తుందండి. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సల్ఫర్ ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండడం వల్ల చుండ్రును తగ్గించి తల మీద ఉన్నటువంటి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి కొత్త జుట్టును పెరగడానికి సహాయపడుతుంది. సో ఈ మాత్రం రసం వస్తుందండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇది చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. ఇందులో చుక్క కూడా వాటర్ని యాడ్ చేయొద్దు. కేవలం ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలండి. సో ఈ విధంగా ఈ మాత్రం రసం వస్తుంది, సరిపోతుందండి. ఇక ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక పక్కన పెట్టేసుకుందామండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి టీ పౌడర్ తోటి లిక్విడ్. ఈ లిక్విడ్ని టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలండి. ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచుకోవాలనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్స్ కావాలన్నా తెలియజేయండి. తప్పకుండా నేను వీడియో అనేది చేస్తానండి. సో ప్రతి వీడియోలో మీకు ఉపయోగపడేటువంటి ఒక బ్యూటీ టిప్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్లో ఇందాక మనము ఉల్లిపాయ రసంని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇందులోనే ఖచ్చితంగా మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో తరచూ మనం ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తూ ఉంటామో ఆ ఆయిల్ని ఇందులో కొద్దిగంత యాడ్ చేసుకోండి. సో మీరు డైలీ ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ ఆయిల్ తీసుకోవచ్చండి. పారాచూటే తీసుకోవాలన్నది ఏం లేదు. సో ఈ విధంగా 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ ఇందులోని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలండి. ఇక మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకోండి. లేదు అంటే నో ప్రాబ్లం అండి. ఒక కాటన్ తీసుకొని హెయిర్ స్కాల్ఫ్ అంటే మొత్తం పాపిడిలాగా తీస్తూ జుట్టంతా అబ్జర్వ్ చేసుకునేలాగా తల మాడు భాగం అంతా మంచిగా అప్లై చేసేయండి. దట్టంగా అప్లై చేసేయండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా. హెయిర్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవున నిండుగా అప్లై చేసేయండి. హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా 2 గంటల సేపు అయితే ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ షాంపూ తోటి తల స్నానం చేసేయచ్చు. ఈ విధంగా వారానికి 2 సార్లు ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోండి. మీ జుట్టు పెరగడానిక ఎవ్వరూ ఆపరు. చాలా బాగా వర్క్ అవుతుందండి. ఎన్నో ప్రయత్నించి ఉంటారు, ఇది కూడా ఒకసారి ప్రయత్నించండి. 100% రిజల్ట్ ఉంటుంది. టీ పొడి వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి, ఉల్లిపాయ వల్ల మనకున్నటువంటి ఉపయోగాలు ఏంటి అన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.